చలానా పడగానే డబ్బులు కట్టట. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి. లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అటాచ్. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేసుకోని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ కారు కొన్న తర్వాత ఏదో జీరో అకౌంట్ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తాడు? జీరో అకౌంట్ ఇచ్చేస్తే ఇప్పుడు జీరో అకౌంట్ బ్యాలెన్స్ తోటి ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తారు, అలా డబ్బులు ఉండవు. మీరు ఏం చేస్తారు అప్పుడు? చిన్న లాజిక్ కదా, దేనికైనా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మర్చిపోతున్నట్టున్నారు రేవంత్ రెడ్డి. సో మరి ఏందో అది ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. నెక్స్ట్, సో చలానా పడగానే డబ్బులు కట్టట. చలానా పడగానే డబ్బులు కట్టేటువంటి అలాంటి టెక్నాలజీ రాదు. ఎందుకంటే చలానా పడ డబ్బు మీరు బ్యాంక్ అకౌంట్ పెట్టంగానే ఏమైతే ఒక్కొక్కరికి 2-3 అకౌంట్లు ఉంటాయి. డబ్బు లేని అకౌంట్ యాడ్ చేస్తాడు. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు? ఇవే తెలివి తక్కువ నిర్ణయాలంటే ఇవే. మీరు ఏదో మంచి విజువల్ లీడర్ అనుకున్నాం, కానీ గింత తెలివి తక్కువ లీడర్ అయితే అనుకోలేము. టెక్నికల్గా సాధ్యమవుతుందా? సో సరిహద్దుల్లో సైనికుల కన్నా ఎక్కువ మంది ప్రమాదాలు చనిపోతున్నారు. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో వ్యవస్థ. వాహనంపై చలన పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్. రిజిస్ట్రేషన్ సమయంలో వివరాల సేకరణ, బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఆయా ఖాతాల సింక్రనైజ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో త్వరలోనే కొత్త రూల్. చలానా పడిన వెంటనే పోలీస్ శాఖకు నగదు డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్. గత ఏడాది లక్షల్లో కేసులు, డిస్కౌంట్ ఫైన్ ధీమాతో ఇష్టారీతిన రోడ్డెక్కుతున్న వైనం. ఇకపై అలాంటి వారికి చెక్ అంటూ చూస్తా ఉన్నాం. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఫస్ట్ రోడ్లు బాగు చేయండి. మీరు పాలకులు. ఇప్పుడు ఏంది, మీరు ఏ తప్పు చేసినా ఫైన్ ఇస్తా ఉన్నారు కదా, మీరు రోడ్లు బాగు చేయండి చూద్దాం. ఫస్ట్ చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? అది చేత కాదు మనకి. రోడ్లు బాగు చేయరు, గుంతలు బాగు చేయరు, రోడ్లు ప్రమాదాలు నివారించరు, ఏం చేయరు. కానీ టెన్షన్గా ఫైన్లు వేస్తారు, ఆ డబ్బులను మాత్రం మీ అకౌంట్లో వేసుకుంటారు. ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇట్లా ఉంటే లేక పరిస్థితి. మున్సిపల్లో బీజేపీ ఒంటరి పోరు. ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలోకి. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ. ఏపీలో మాత్రం పొత్తు. ఇక్కడ సింగిల్గానే సర్పంచ్ల ఎన్నికల స్ఫూర్తితో ప్రజల్లోకి అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యం అంటూ చూస్తూ ఉన్నాం. అంతా మా ఇష్టం, మంత్రి చెప్పినా చేయం. రవాణా శాఖతో పాతుకుపోయిన మినిస్ట్రియల్ స్టాఫ్. దశాబ్ద కాలానికి పైగా ఒకే చోట పని. ఎస్టీఏ కార్యాలయంలోనూ ఇదే తీరు. 2 ఏళ్లకోసారి బదిలీ చేయాల్సి ఉన్న తిలోదకాలు. మ్యూచువల్ పద్ధతిలోనే బదిలీలు. ఉన్నతాధికారి చెప్పినా పనిచేయని సీనియర్ అసిస్టెంట్. చేయి తడిపితేనే కదులుతున్న ఫైల్ అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి కాలోస్ టీవీ లైవ్ను దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. డ్రగ్స్ గంజాయి కేసులోనే ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాతి స్థానంలో పోక్సో సైబర్ నేరగాలు. 2025లో 42,566 మంది కాటకాటాల్లోకి అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, డ్రగ్స్ గంజాయి తోటి అంటే నెంబర్ 1 అంటే కేసులలో దొంగతనాలు తగ్గిపోయినాయి, దోపిడీలు తగ్గిపోయినాయి. ఫస్ట్ ఇవే డ్రగ్స్ గంజాయి కేసులు ఎక్కువనాయట. దాని తర్వాత పోక్సో కేసులు, దాని తర్వాత సైబర్ నేరగాలట. సో చూడండి ఎంత దారుణంగా ఉందో. నెక్స్ట్, మీ జిల్లా ఉండేనా ఊడేనా. ఇవే గీ ముచ్చట్లే బంద్ చేయి కేటీఆర్. గీ రెచ్చగొట్టే ముచ్చట్లే బంద్ చేయి. ఇట్లా రెచ్చగొట్టి ప్రజల అమాయకులతోటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఒక విధమైన మానసిక స్థితిలో నెట్టివేయబడి ఎమోషనల్గా తీసుకుపోయి తద్వారా వాళ్ళని బలిదానాలు చేయించుకొని ఆ తర్వాత మీ రక్తదానం తీర్చుకొని వాళ్ళ బలిదానాలపైన మళ్ళీ అధికారులకు వద్దామనేటువంటి ఒక భారీ కుట్ర చేస్తున్నాడు కేటీఆర్. వీళ్ళ పనదే ప్రజలు చంపాలే,
రక్తదానం తీర్చుకోవాలి, అధికారం రావాలి. తెలంగాణ ఉద్యమంలో అట్లే చేసారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అవే బలిదానాలు కంటిన్యూ అయినాయి. దయచేసి ఇలాంటి దోకేబాజ్ నాయకులు నమ్మకండి. రెచ్చగొట్టేటువంటి విధంగా వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నమ్మితే కనుక ఖచ్చితంగా మన జీవితాలు ఆగమవుతాయి. వీడు ఒక్కడు కూడా ఒక్క అమరవీళ్ళ కుటుంబానికి న్యాయం చేసిరా ఈ దొంగలు? అమరవీళ్ళ కుటుంబానికి ఒకరికైనా న్యాయం చేసిరా? ఏం చేయరు వీళ్ళు. ఏందంటే అధికారులు రావడానికి ఇట్లా రెచ్చగొడతారు తప్ప ఏముండదు ఇక్కడ. ఉత్తది ముచ్చట. బాబు కోసం నీళ్ళ మోసం ఆడ వీళ్ళ వ్యవస్థ, ఇదో పార్టీ, ఇదో కథ, ఇది ఇంకొక గుర్తింపు. ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను. ప్లీజ్ దయచేసి కాలోజ్ టీవీ లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాను మిత్రులారా. ఒకసారి